లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 4వ విడతలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు సిఇసి రాజీవ్ కుమార్. తెలంగాణలో మే 13న పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామన్నారు రాజీవ్ కుమార్. నామినేషన్లకు ఏప్రిల్ 25 చివరి తేదీగా ప్రకటించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా సిఇసి ప్రకటించింది. జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగనుంది. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు రాజీవ్ కుమార్. సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. 4వ ఫేజ్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నట్లు సిఇసి రాజీవ్ కుమార్ ప్రకటించారు. 2వ విడత ఏప్రిల్ 26న జరగగా 3వ విడత మే 7వ తేదీన జరగనుంది. 4వ విడత మే 13న, 5వ విడత మే 20న, 6వ విడత మే 25న జరగనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు. చివరి విడతైన 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుంది. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ని కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే వెల్లడించారు. ఇక ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే ఆయన ఇచ్చారు. 7 విడతలుగా దీనికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ని అయితే రూపొందించారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఇక ఎన్నికల నియమావళి అమల్లోకి ఈ ఆ క్షణం నుంచి అమల్లోకి వచ్చినట్టే పూర్తి స్థాయిలో 7 విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. గతంలో 2019 జనరల్ ఎలక్షన్స్ కూడా 7 విడతల్లో జరిగింది. ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కూడా ఒకే ఫేజ్లో, అంటే 4వ ఫేజ్లోనే జరగబోతున్నాయి. ఇక ఓవరాల్గా ఫేజ్ల వైజ్గా చూసుకుంటే మొదటి ఫేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మార్చి 20వ తారీఖున విడుదలవుతుంది. తర్వాత 2వ ఫేజ్కి సంబంధించి మార్చి 28న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతుంది. ఇక 3వ ఫేజ్కి సంబంధించి ఏప్రిల్ 12వ తారీఖున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. 4వ ఫేజ్కి సంబంధించి ఏప్రిల్ 18, 5వ ఫేజు ఏప్రిల్ 26, 6వ ఫేజు ఏప్రిల్ 29, 7వ ఫేజు మే 7వ తారీఖున దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది కూడా విడుదలవుతాయి. పోలింగ్కు సంబంధించి నోటిఫికేషన్ అనేది కూడా విడుదలైన తర్వాత 2 రోజులకే నామినేషన్ల ప్రక్రియ, స్వీకారానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ల ప్రక్రియ అన్నింటికి కూడా చాలా ఎక్కువ టైం అయితే ఈసారి లభించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 4వ ఫేజ్కి సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈసారి 4వ ఫేజ్లో ఉంది. సుమారు దానికి సంబంధించి పోలింగ్కి సంబంధించి మే 13వ తారీఖున పోలింగ్ అనేది కూడా 4వ ఫేజ్లో జరుగుతుంది. అప్పటి వరకు చాలా సమయం అయితే ఎక్కువగా ఉంటుంది ప్రచారం చేసుకోవడానికి కావచ్చు, లేకపోతే వీటన్నింటికి కూడా ఎనఫ్ అభ్యర్థుల ప్రకటనకు, అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రచారానికి కూడా వీలైనంత ఎక్కువ సమయం అనేది కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అది అభ్యర్థుల పైన అదనంగా భారం అయితే పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచే ప్రచారానికి సంబంధించినటువంటి ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా వారికి అదనపు భారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మొదటి దశలోనో లేకపోతే 2వ దశలోనో ఎన్నికలు కనుక జరిగి ఉంటే ప్రచారానికి కొంత తక్కువ సమయం దొరికినప్పటికీ అభ్యర్థుల పైన ఆర్థికంగా అయితే భారం అయితే తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 4వ ఫేజ్ అనేసరికి అది కూడా మే 13వ తారీఖున ఎన్నికల నిర్వహణ అనేది కూడా ఉంటుంది. కాబట్టి 2 నెలల గ్యాప్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఖర్చులు అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలు రావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఓవరాల్గా జూన్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి మే 13వ తారీఖు ఎన్నికలు ముగిస్తే జూన్ 4వ తారీఖు వరకు కూడా ఫలితాల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. కానీ షెడ్యూల్ మాత్రం, ఎందుకంటే దేశవ్యాప్తంగా లోక్సభకు సంబంధించి అన్ని నియోజకవర్గాలు, అలాగే 4 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో ఈసారి కొంత టెక్నాలజీని ఉపయోగించుకోవడం కావచ్చు, లేకపోతే గతంలో జరిగినటువంటి
పొరపాట్లు కావచ్చు, లేకపోతే అక్కడిక్కడ జరిగినటువంటి ఇష్యూస్ను కూడా సార్ట్అవుట్ చేసేలాగా ఈసారి వాటికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా చేశారు. ఇప్పటికే అంటే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే బైపోల్స్ సందర్భంగా అనుసరించినటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత మెరుగు చేసుకుంటూ ఈసారి సాధ్యమైనంత ఎక్కువగా పోలింగ్ అనేది కూడా నమోదు చేయడమే లక్ష్యంగా ఈసారి ఈసీ పనిచేస్తుంది. రిమోట్ ఏరియాస్, ముఖ్యంగా పర్వత ప్రాంతాలు కావచ్చు, హిమాలయన్ టెరిటరీస్ కావచ్చు, ఇట్లాంటి రిమోట్ ఏరియాస్లో 4-5 ఓటర్లు ఉన్నటువంటి ఏరియాస్ కూడా ఈసారి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి వారిని కూడా ఓటింగ్కు తీసుకొచ్చేలాగే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా ఈవీఎంల పైన కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఈవీఎంలకు సంబంధించి, వాటికి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. వాటితో పాటు ఓటర్లు ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత ప్రయాసకు ఓడ్చి తాము ఇంత ఏర్పాట్లు చేస్తుంటే ఓటింగ్ చాలా వరకు అర్బన్ ఏరియాస్లో చాలా తక్కువగా నమోదవుతాం అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎన్నికల కమిషన్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇంత ఏర్పాట్లు చేస్తుంటే కనీసం ఓటు వేయడానికి కూడా పౌరులు ముందుకు రావట్లేదు. ఈసారి ఆ బద్ధకాన్ని వీడాలి. ప్రజలందరూ కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందుకోసం అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేశాము. ఖచ్చితంగా ప్రీవీస్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా అకౌంట్స్కు సంబంధించిన వాటిపైన కూడా ఈసారి నిఘా ఉండబోతుంది. దాంతోపాటు గతంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు, అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన వాటిపైన ఎక్కువగా నిఘా ఉంటుండే. ఆ రాష్ట్రాల నుంచి మనీ కావచ్చు, లేకపోతే లిక్కర్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ పైన ఎక్కువగా నిఘా పెడుతుండేవారు. ఈసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంతర్జాతీయ సరిహద్దు రాష్ట్రాలుగా సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి వాటిపైన కూడా ఈసారి నిఘా అనేది ఉండబోతుంది. అక్కడ నుంచి వచ్చి వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టేషన్ పైన కూడా పూర్తిగా నిఘా ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి, ప్రసంగాలకు సంబంధించి గతంలోనే కొన్ని నిర్దిష్టమైనటువంటి సూచనలు చేశారు. ఎవరు కూడా రెచ్చగొట్టే విధంగా, అలాగే మతాలను తీసుకొచ్చే విధంగా ఎవరు కూడా ప్రచారం చేయొద్దు అనేటువంటి కామెంట్స్ చేయడంతో పాటు చిన్నపిల్లల్ని ఈసారి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా దూరంగా ఉంచాలనేటువంటి సూచనలు కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, దాన్ని సజావుగా చేసేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది సూర్య. రైట్, థ్యాంక్ యూ మదార్.